నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం. బియ్యం సరఫరా చేసే వాహనాల తనిఖీకి విశాఖలో 3 అంతర్గత చెక్ పోస్టులు. ఎన్ఫోర్స్మెంట్ పటిష్టంగా అమలు చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ముదురుతున్న చిన్నముషిడివాడ అంబేద్కర్ విగ్రహ తొలగింపు వ్యవహారం. నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు. భవిష్యత్తును, రాబోయే కాలంలో చోటు చేసుకునే మార్పులను, అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. విశాఖ వచ్చిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. బెంగళూరు, పూణే లాంటి నగరాల్లో ఉండే ట్రాఫిక్ సమస్యలు ఇక్కడ ఉత్పన్నం కాకుండా చూడాలని, విస్తారమైన రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. విశాఖ వేదికగా బోలెడన్ని కంపెనీలు వస్తున్నాయని, దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికారు. కాగ్నిసెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్, సత్వ, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానీ అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలనో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అధికారంలో ఉన్నంత కాలం గంగవరం పోర్టును ఆదానికి అప్పజెప్పి అనుక్షణం స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని ప్రైవేటుకరం చేయాలని, దాని భూములను అమ్ముకోవాలని కుట్ర పన్నిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇప్పుడు ప్రైవేటీకరణ అంటూ గగ్గోలు పెడుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర ఏపీ ఐఐసి డైరెక్టర్, గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు కనిరెడ్డి ఆంజనేయ అధ్యక్షతన నియోజకవర్గ టీఎన్టీయూసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఆధ్వర్యంలో సుమారు 14,000 కోట్ల రూపాయలు పైచిలుకు నిధులు తీసుకువచ్చి విశాఖ ఉక్కును పరిరక్షించామని గుర్తు చేశారు. వైకాపా నాయకులకు దమ్ముంటే 5 ఏళ్ల పాలనలో విశాఖ స్టీల్ ప్లాంట్కు చేసిన సహకారం ఏమిటో ఉక్కు ఉద్యోగులకు, నిర్వాసితులకు తెలియచేయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో స్టీల్ టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి, గాజువాక నియోజకవర్గం టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కోన సోమనాయుడు, కొరికన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మాకున్న సమాచారం ప్రకారం మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బ కొట్టాలంటే దానికి కనుసన్నల్లో ఉన్న గంగవరం పోర్ట్ని, జీపీఎల్ పోర్ట్ని
లోపాయకారగా అదానితో ఒప్పందం కుదుర్చుకొని దాంట్లో ఉన్న 10% అంటే సుమారు 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజల ఆస్తిని కేవలం 600 కోట్ల రూపాయలకే వారికి దారాదత్తం చేసి నీ కేసుల కోసం మొట్టమొదట విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బ కొట్టే ఒక వికృతమైన చర్యకు అక్కడ ప్రారంభించారు. ఏదో ఎంత బాధాకర విషయం అండి. 20 సంవత్సరాల తర్వాత ఆనాటి ఒప్పందంలో ఆ గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల పోర్టుగా మారుతుంది. అది తెలిసి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. తర్వాత వారి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో చీఫ్ సెక్రటరీ గారితో ఈయన చెప్పాడట, విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర తీసేసి సచివాలయం కట్టేద్దాం అంటే ఆ చీఫ్ సెక్రటరీ గారు నవ్వుకున్నారట. ఇదేంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటే నీకేం తెలియదల్లా అని చెప్పారట. ఈనాడు కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ అన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులను ఎక్కడా గౌరవం లేదు. కేవలం ఆయన ఒక డ్రామాలు కుట్రలో కుతంత్రాలతోటి లోపాయికారిగా చేశారు. బియ్యం తీసుకువచ్చే వాహనాలను నిరంతరం తనిఖీ చేయడానికి విశాఖపట్నం పోర్ట్ ప్రాంతంలో 3 అంతర్గత చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రోజు స్థానిక సర్క్యూట్ హౌస్ లో మంత్రి మనోహర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గాజువాక గేట్వే సిఎఫ్ఎస్ శీలానగర్ వద్ద, శ్రవణ్ సిఎఫ్ఎస్ శీలానగర్ వద్ద, బీపీఎల్ ఇంటిగ్రల్ సిఎఫ్ఎస్ వద్ద, పెదగంట్యాడలో గల 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే అవి పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. ఈ చెక్ పోస్టులు 24 గంటలు 3 షిఫ్ట్లలో పనిచేస్తాయని, 33 మంది సిబ్బందిని నియమించామని మంత్రి తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ లో రాజీ పడేది లేదని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, అవకతవకలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కూడా ఇది నాన్ ఫోర్టిఫైడ్ జనరల్గా ఏదైతే తీసుకున్నామంటే బయట ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి, మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది. ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు, సీనియర్ అధికారులు ఉంటారు. సీజ్ చేసిన శాంపిల్ని మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. దీని గురించి మేము కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా మేము క్విక్ రెస్పాన్స్ చేయగలుగుతాం. ఎందుకంటే కస్టమ్స్ అధికారులతోటి, విశాఖపట్నం పోర్ట్ అధికారులతోటి, ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ హబ్లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మీరు మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం. ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఇబ్బంది కలగకుండా, విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపైన మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. ఎక్కడ కూడా ఉపేక్షించాం. ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మాది. సో 100% ఆ మార్పు తీసుకొచ్చే విధంగా, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగం దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం. మిల్లలతో కూర్చుంటున్నాం, ఎఫ్సిఐతో కూర్చుంటున్నాం. ఆ చర్చల్లో మేము ఏ విధంగా మేము దీన్ని మెరుగుపరచవచ్చు, వినియోగదారులు పొరపాటున తెలియక ఇంత హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బియ్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తుంటే ప్రభుత్వానికి కూడా దీనిపైన ఒక ఆందోళన వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారంతో అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం ఈ సంవత్సర కాలంలో. అందులో భాగంగా ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాం మొబైల్ కిట్స్ తీసుకొచ్చాం. ఈ మొబైల్ కిట్స్ ద్వారా
700 కిట్స్ మేము సిద్ధం చేశాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఇమ్మీడియట్గా మేము సరుకు వెరిఫై చేయడానికి ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది. ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని, హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే, అది ఎర్రపు రంగుకు మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్కు శుభ పరిణామమని పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు పీజీవీఆర్ నాయుడు అన్నారు. ఈ అంశంపై గోపాలపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అలనాడు ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకువచ్చి హైదరాబాద్ను ఏ విధంగా అభివృద్ధి చేశారో నేడు విశాఖకు గూగుల్ను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చనున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా సీఎం చంద్రబాబు పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి గూగుల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను విశాఖకు తీసుకువస్తున్నారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు సృష్టించి ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చంద్రబాబు చేసిన కృషి ఫలితాలే నేడు గూగుల్ టెక్ సంస్థలు విశాఖకు రానున్నాయని అన్నారు. ఐటీ రంగంలో కానీ టెక్నాలజీని కానీ రాష్ట్రానికి పరిచయం చేయడంలో గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం ఒక మైక్రోసాఫ్ట్ని తీసుకొని వచ్చిన తర్వాత ఏ రకంగా రూపురేఖలు మారిపోయినాయో అదేవిధంగా ఒక గేమ్ చేంజర్ విశాఖలో గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం అంటే గూగుల్ అనేటువంటిది ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థ. ఐటీ రంగంలో కానీ డిజిటల్ రంగంలో కానీ ఏఐ రంగంలో కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కొత్త రాష్ట్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అన్ని రకాల పెట్టుబడులు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ 16 నెలల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొని వచ్చి అందులో ఆంధ్ర రాష్ట్రంలో ఒకవైపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, ఇవి రెండు కూడా గేమ్ చేంజర్లు కాబోతూ ఉన్నాయి. లేదు కొత్త సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఉండేటువంటి అన్ని అవకాశాలు కూడా మన రాష్ట్రం వైపు తీసుకొచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ, మరి గతంలో మాదిరిగా ఆ రోజు హైదరాబాద్ని ఏ రకంగా ఐటీ రంగంలో అగ్రగామి చేశారు, ఆ అనుభవంతో రానున్న రోజుల్లో విశాఖ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకవైపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్ సంస్థలు ఒక గేమ్ చేంజర్ కాబోతున్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి విశాఖ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేయటమే కాదు, ఒక అనుకూలమైనటువంటి ఒక సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. డెఫినెట్గా అది సాధ్యపడుతుంది. ఇప్పటివరకు ఒక బ్యూటిఫుల్ సిటీగానే ఒక ఈస్టర్న్ ఘాట్స్తో చక్కటి కొండల నడుమ ఒక సముద్ర తీరం అట్లాంటి పర్యాటకులను బాగా ఆకర్షించుకునేటువంటి నగరంగా ఉన్నటువంటి నగరం ఫ్యూచర్లో ఒక డిజిటల్ సిటీ కాబోతున్నందుకు దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఆ రోడ్ మ్యాప్ కానీ అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయని చెప్పి తెలియజేస్తూ, లక్షల మంది ఉద్యోగాల అవకాశాలు త్వరలో రాబోతాయి ఈ రంగంలో. ఈరోజు గూగుల్ కానీ ఇట్లా ఇన్స్టిట్యూట్స్ అన్నీ పెట్టడం వల్ల వచ్చే కాలంలో 5 లక్షల ఉద్యోగాలు వస్తే ఎక్కడికక్కడ ఇప్పుడే ఆ రోడ్స్ కానీ ఆ ప్లాన్స్ కానీ మనం ఎక్కడైతే నివాసాలు వస్తాయో వాటన్నిటికీ తగ్గట్టుగా కనుక ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే
ఒక పూణే మాదిరిగానో లేకపోతే ఇతరత్ర కొన్ని నగరాలు ఒక అనుభవంతో ఉన్నటువంటి నగరాల్లో ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి అని చెప్పి మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ రోడ్స్ కానీ ఈ సంస్థలు వచ్చేటువంటి ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్స్ ఉంటాయో ఆ ల్యాండ్ పార్సెల్స్ ఫ్యూచర్లో మనం ఎక్కడైతే ఇవ్వబోతున్నాం అక్కడికి యాక్సెస్ ఏ రకంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఒక చాలా ప్రణాళికతంగా వాళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది. 2015వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ విశాఖ ఆటో పార్ట్స్ యూనియన్ కి అనంతపురం మండలం కనుమాం గ్రామ సమీపంలో కేటాయించిన సుమారు 157 ఎకరాల భూమిని అక్కడి స్థానిక రైతులకు నష్టపరిహారం చెల్లించి యూనియన్ కి అప్పగించాలని కోరుతూ ఈ రోజు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా యూనియన్ నాయకులు అర్జీ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ బ్రతుకు తెరువు నిమిత్తం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిని కేటాయించారని, అయితే ప్రభుత్వం మారిపోవడంతో ఆ స్థలంపై భూ బకాసుల కన్నుపడిందని, ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు తాము ఎన్నో ఉద్యమాలు చేశామని తెలిపారు. ప్రభుత్వం నుండి విడుదలైన సొమ్మును రైతులకు అందచేసి సంబంధిత స్థలాన్ని యూనియన్కి అప్పగించాలని వారు కోరారు. కునుమాం గ్రామ పంచాయతీలో నగరంలో ఉన్న స్క్రాప్ వ్యాపారస్తులందరినీ తరలించాలనే ఉద్దేశంతో 2015లో చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ విశాఖ సిటీ పేరుతో ఇక్కడున్న ఎవరైతే స్క్రాప్ వర్కర్లు యజమానులు దాని మీద పనిచేస్తున్న రంగాన్ని అంతటి కూడాను తరలించాలనే ఉద్దేశంతో 2015లో 157 ఎకరాలు స్క్రాప్ ఆటో నగర్ కోసం కేటాయించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ భూములు కాజేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తే సిఐటియుగా అనేక పోరాటాలు చేసి ఆ భూమిని కాపాడుకోవడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భూముల్ని ఈరోజు మరలా ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తే గౌరవ ఎవరైతే మంత్రి గారు ఉన్నారో భర్త గారు, పరిశ్రమల శాఖ మంత్రి భర్త గారు, నారా లోకేష్ గారు వీళ్ళిద్దరు కూడాను వీళ్ళకి న్యాయమైన కోరిక మనం ఇవ్వాలి, మన హయాంలోనే ఈ భూములకి మనం ఇచ్చాం, ఈరోజు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే 10 కోట్లు రావాలో ఆ 10 కోట్ల రూపాయలు కూడా కలెక్టర్ ఆఫీస్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. కలెక్టర్ గారి కార్యాలయంలో జమ చేసి సుమారు 6 మాసాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కలెక్టర్ గారు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు అధికారులు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడాను సంబంధిత రైతులకు ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని ఇబ్బంది చేసే విధంగా స్వయంగా కలెక్టర్ గారే పూనుకున్నారు. ఈరోజు కలెక్టర్ గారి చర్యల వలన ఈరోజు ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఈరోజు నగరంలో ఉన్న బడ్డీలన్నీ తీసి బయటికి పంపించేసి ఈరోజు రోడ్డును పడేశారు. మేము స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మా భూములు మాకు కేటాయించండి, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అక్కడ ఉన్న రైతులకు ఇస్తే మేము మా స్థలాలను మేము స్వాధీనం చేసుకుంటాం, ఆ విధంగా మేము పనులు చేసుకుంటాం, నగరాన్ని కూడాను పొల్యూషన్ రహితంగా చేస్తామని చెప్తున్నా. ఈరోజు అధికారులు నిమ్మక నీరెత్తుకు వ్యవహరించిన సరైన పద్ధతి కాదు. అధికారులు కలెక్టర్ గారి పద్ధతి మార్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే కలెక్టర్ కార్యాలయాన్ని, కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలను చూస్తుంటే విస్తురిపోయే అంశాలు బయటపడుతున్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేసిన సిట్ తన పని తాను చేస్తుందని, తన బాధ్యతగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నకిలీ మద్యం వేనుకున్న వారు ఎవరైనా తన కొరడాకు చిక్కక తప్పదని హెచ్చరించారు. అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా బరిదెగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ అగైన్. అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా, ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే ఈరోజు కాదు, నేను రాజకీయాల్లో
నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో. ఒక 15 ఏళ్ళు అపోజిషన్గా ఉన్నా, 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక 22-23 సంవత్సరాలు ఉంది. ఇప్పటికి 22 ఏళ్ళ పైన ఉంది. ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి, విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖానేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం. అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానాలన్నీ స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారు. అంత మునుపు నైబరింగ్ స్టేట్స్ నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది. దానికి కారణం ఇక్కడ నాణ్యత లేని మద్యం, విపరీతమైన ధరలు, కామన్ మ్యాన్ భరించలేని భారం అన్నీ కలిపి ఫైనల్గా వ్యవస్థ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు నక్కపల్లి జాతీయ రహదారిని నిర్బంధించడంతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ నిరసన ప్రాంతానికి వెళ్లి మత్స్యకారుల ఆవేదనను తెలుసుకున్నారు. హోంమంత్రి అనిత ఆదేశానుసారం ఏర్పాటు చేసుకోమనిన కమిటీకి మత్స్యకారులు అభ్యంతరం తెలిపారు. తమ జీవనానికి విఘాతం కలిగించే బల్క్ డ్రగ్ పార్క్ వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ వ్యతిరేకతను తెలియపరిచారు. తమను ఉగ్రవాదుల్లో జమకట్టి సెక్షన్ 30 అమలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గంగపుత్రుల ఆవేదన ఇప్పటి వరకు తెలియదని కలెక్టర్ సమంజసం కాదని నినదించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా జీవనానికి విఘాతం కలిగించే చర్యలకు ఏ ప్రభుత్వం పూనుకోదని, ఒకవేళ అలా జరిగితే ప్రజలకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై తాము సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే వెంటనే పరిస్థితి ప్రకటించాలి. నేను మీ కలెక్టర్ని కదా, నా మీద మీ అందరికి నమ్మకం ఉందా లేదా? ఉంది కదా, న్యాయం చేస్తాను. చెప్పమ్మా, నాకేదైనా ఇక్కడ పర్సనల్ గా ఉంటుందా? ఏమి లేదు. సరేనా? సో మీకు న్యాయం చేయడానికి నాకు ఈ ఉద్యోగం, అది మీరు అర్థం చేసుకోవాలి. సరేనా? రెండవది, మనం ఇలా ఏమైనా సరే నాతో మాట్లాడాలి, కానీ ఇలా రోడ్డుని అడ్డంగా కూర్చోవచ్చా? ఎస్పీ కలెక్టర్ గారు అందరూ ఎక్కడికి ఉన్నారు, మీకోసం ఇక్కడికి వచ్చేసాము. మీకు సంబంధించి ఏదైనా విషయం ఉంటే రాజయ్యపేట విలేజెస్ నుంచి మత్స్యకారులందరూ కూడా బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. గత 29 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించినటువంటి కారణంగా ఈరోజు ఆవేదన చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే మత్స్యకారులో ఉన్నటువంటి కోపాన్ని, ఆవేదనని, బల్క్ డ్రగ్స్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకు సపోర్ట్ గానే సాల్వ్ చేస్తాము. అలాగే ఏమేమి ఇష్యూ పాలసీ లెవెల్లో ఉన్నాయో అవి అన్ని గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేసి
దాని మీద ప్రభుత్వం అడ్వైస్ని తీసుకొని ఫర్దర్గా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీని మీద విలేజర్స్ కూడా మాకు మీరు పేషెంట్ హియరింగ్ ఒక రోజు ఇవ్వాలి అని అడగడం జరిగింది. దానికి కూడా మేము మీటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటాము, ప్రజలతో కూర్చొని వాళ్ళు చెప్పిన ప్రతిదీ చాలా ఇష్యూస్ వచ్చి ఇష్యూ మీద హియర్సే మీద చాలా ఇష్యూస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం అర్థమైందంటే హియర్సే మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద మేము డీటెయిల్డ్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. డెమోక్రసీ అంటే ప్రజల కోసం, ప్రజలే ఎలక్ట్ చేసిన వాళ్ళు చేసేది. సో కానీ కొంతమంది దాని మీద ఎలాంటి రూమర్ ఏదైనా చెప్తూ ఉంటే అది అసలు కలెక్టర్ గా ఇది నా బాధ్యత వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినది. దానికోసం వాళ్ళ దగ్గర ఒక రోజు మేము కూర్చొని ప్రతి ఇష్యూ మీద వాళ్ళకు ఉన్న అబ్జెక్షన్స్ కానీ డౌట్స్ కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మా లెవెల్లో జరిగే ప్రతి ఇష్యూ మీద డెసిషన్ తీసుకుంటాము. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న మధుమేహం మహమ్మారిని నియంత్రించేందుకు భావన డయాబెస్ట్ రైస్ వాడొచ్చని, ఈ బియ్యంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ రైస్ వాడడం వలన షుగర్ నియంత్రణలోకి వస్తుందని సూచించారు. ఆ బియ్యం తిన్నవారి ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుందని భావన సంస్థ చైర్మన్ జె సుధీర్ అభిప్రాయపడ్డారు. విశాఖలోని దువ్వాడలో ఆ సంస్థ సూపర్ స్టాకిస్ట్ పాయింట్ను ప్రారంభించారు. ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అక్విలిమా షాద్, స్టీల్ ప్లాంట్ జిఎం డాక్టర్ చిట్టుబాబుతో కలిసి సుధీర్ పాయింట్ ని ప్రారంభించారు. భావన డయారస్ ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తమ సంస్థ ఉత్తరాంధ్ర జిల్లాలో 6 స్టాకిస్ట్ పాయింట్లను ఏర్పాటు చేసిందన్నారు. అందులో ఒక అవుట్లెట్ ను దువ్వాడలో ప్రారంభించామన్నారు. ఈ రైస్ పై అనేక అధ్యయనాలు జరిగాయని, 7 మంది శాస్త్రవేత్తలు 7 ఏళ్ల పాటు పరిశోధన చేశారని, డయాబెటిస్ ఉన్నవారితో పాటు ఇతరులకు కూడా ఈ బియ్యం ఉపయోగపడతాయన్నారు. ఈ బియ్యంలో అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని, వీటినే తాము భావన డయాబెస్ట్ రైస్ గా మార్కెట్లోకి తెచ్చామన్నారు. డాక్టర్ అక్విలిమా షాద్ మాట్లాడుతూ విశాఖలోని తమ క్లినిక్ లో రోగులతో పాటు తాము కూడా ఈ రైస్ ఉపయోగించి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ రైస్ వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చన్నారు. చిట్టుబాబు మాట్లాడుతూ అనేక మంది మధుమేహంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్న ఈ రోజుల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ గల ఈ రైస్ మార్కెట్లో లభించడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో అవుట్లెట్ హెడ్ కే కొండలరావు, కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, ఇందుల వెంకటరమణ, కొల్లపల్లి చిన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. భావన డయాబెస్ట్ రైస్ ఇది లో గ్లైసెమిక్ రైస్ అండి. వరల్డ్లో నెంబర్ 1 డయాబెటిక్ పేషెంట్స్ కోసం అని అగ్రికల్చర్ యూనివర్సిటీలో 7 మెంబర్ సైంటిస్ట్ దాదాపు 7 సంవత్సరాలు కృషి చేసి డయాబెటిక్ పేషెంట్కి సూటబుల్ అయ్యే ఫుడ్ ఏదీ లేదు, దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలని చెప్పనని 7 అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకురావడం జరిగింది. ఇది నేను ఒక ఆర్టికల్లో చదివి డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచి జరుగుతుందననే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని నేను తీసుకురావడం జరిగింది. త్రూ అవుట్ 6 స్టేట్స్కి 12 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు దీన్ని కొండలరావు గారికి వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగిందండి. దేనికి ఏనంటే నాకు దాదాపు ఒక 292 డిస్ట్రిబ్యూషన్స్ కాల్స్ వచ్చినాయి. ఈ కాల్స్లో కొండలరావు గారి గురించి గొప్పగా చెప్పాలి అంటే ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 1.5 lakhs శాలరీ తీసుకుంటా ఆయన కేవలం ఒక డయాబెటీస్ పేషెంట్స్కి మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఒక మంచి జరగాలి అనే దాని మీద ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేసేసి ఈ భావన డయాబెస్ట్ రైస్ అనే దాన్ని తీసుకొని ఇక్కడ ప్రజలకి మంచి జరగాలనే మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది. చాలా మంది డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్ పేషెంట్స్తో కలిసి మేము వర్క్ చేస్తాము. ఈ భావన డయారైస్ అనేది లాస్ట్ ఇయర్ నేను అండ్ మై పేషెంట్స్ కూడా ట్రై చేసాము, చాలా ట్రయల్స్ చేసాము. అండ్ దాని తర్వాత వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించడం జరిగింది. అండ్ జస్ట్ 2 వీక్స్లో చాలా వరకు వాళ్ళ HbA1c లెవెల్స్ కానీ లేకపోతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ చాలా వరకు బ్యాలెన్స్ అయ్యింది. అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు వాళ్ళకి వెయిట్ లాస్ అనేది అయ్యింది బికాస్ ఆఫ్ దిస్ రైస్.
రైస్. యూజువల్లీ డైట్ రైస్ అంటే లావుగా ఉండడము, లేకపోతే చాలా హై ఫైబర్ కంటెంట్ ఉండడం దాన్ని యాక్చువల్లీ తినలేము. కానీ ఇది చూడడానికి అసలు ఎంత తేలిగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆఫ్టర్ బాయిలింగ్ ఆల్సో, అండ్ టేస్ట్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ కంప్లీట్లీ అఫోర్డబుల్ టు ఆల్ క్లాసెస్ అండి. అందరూ దీన్ని తీసుకోవచ్చు. ప్రైస్ అనేది హైగా కూడా ఏమీ లేదు. సో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఇండియన్స్ అండ్ యాజ్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ రైస్ అనేది మాకు స్టేపుల్ ఫుడ్. చాలా రీజన్స్లో ఏంటంటే 3 పూటలు రైస్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల షుగర్ కూడా వచ్చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక ఎపిడమిక్ అయిపోయింది. సో దీనివల్ల డెఫినెట్గా డయాబెటీస్ అనేది కంట్రోల్ చేయొచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. విశాఖపట్నం అంతేకాకుండా అన్ని ఏరియాలకి కూడా ఈ షుగర్ కంట్రోల్డ్ రైస్ని సప్లై చేసి అందరికీ కూడా ఆరోగ్యం ఇంప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ విధంగా రావడం జరిగిందని చెప్పడం జరిగింది. దానికి ఆయన నన్ను ఒక చీఫ్ గెస్ట్ కింద కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో డెఫినెట్లీ ఆ భావన డయా బెస్ట్ రైస్, ఈ పర్టికులర్ రైస్ ఈ మొత్తం అన్ని ఏరియాలన్నీ కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అందరికీ కూడా ఉపయోగపడుతుందనేసి ఉద్దేశంతో ఈ షాపు ఈయన డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. సో దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. సో అందరికీ కూడా ఈ రైస్ని వాడి దాని యొక్క సత్ఫలితాలని పొందగలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కొండలరావు గారికి, సుధీర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన పూర్వీకులు ఎలా తిన్నారో ఒడ్లు ఆడించుకొని, మిల్లులో ఆడించుకొని, పూర్వీకులు ఏ రకంగా తిని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారో అవన్నీ నేను చూసిన తర్వాత నేను కూడా అదే విధంగా కనీసం అందరికీ ఇవ్వలేకపోయినా నా తోటి స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ముందు ధాన్యం బియ్యం స్టార్ట్ చేశానండి. లాస్ట్ ఇయర్ ధాన్యం ఒడ్లు కొనడం, మిల్లులో ఆడించడం, అది ప్యాకింగ్ చేసి అందరికీ తెలిసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ఆ క్రమంలో నాకు ఈ షుగర్లెస్ రైస్ గురించి నేను ఒక ఆర్టికల్లో చదివిన తర్వాత దీని గురించి గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఈ రైస్ కంట షుగర్లెస్ రైస్ తెచ్చి మన షుగర్లెస్ రైసే ఆడించి, అంటే మిల్లు పెట్టి చిన్నగా మినీ మిల్లు పెట్టి నేను దాన్ని తయారు చేసి బ్యాగింగ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేద్దామని ఒక ఐడియాతోటి ఈ 2025 మార్చిలోని నేను టెక్కల్లో ఒక దగ్గరే పండుతుందండి రైస్. నేను ఎంక్వైరీ చేశాను. టెక్కలు నేను వెళ్ళి 2-3 సార్లు టెక్కలు వెళ్ళి అక్కడ విషయాలన్నీ తెలుసుకొని రైతులతో మాట్లాడి ఆ విత్తనం 15048 అండి దీని కోడ్ నెంబరు. ఆర్ఆర్ అంట, తెలంగాణ ఆర్ఆర్ అంటారు దీన్ని. ఆ రైస్ని ఒక 10 టన్నుల ధాన్యాన్ని నేను తీసుకొచ్చి మా ఇంటి దగ్గర గొడవం తయారు చేయించి ఆ గొడవంలో నిల్వ పెట్టి దాన్ని మిల్లింగ్ చేసి ప్రారంభిద్దామని ఒక ఆలోచనలో నేను ఉన్నాను. ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది రైసు. దీన్ని మనం ఈయన దగ్గర కాంటాక్ట్ అయితే ఈజీగా అందరికీ సప్లై చేయొచ్చు అని ఒక థాట్ వచ్చిందండి నాకు. ఆ రోజునే వెంటనే అందులో ఉన్న ఫోన్ నెంబర్ చూసి సార్కి ఫోన్ చేస్తే ఆఫీస్లో స్టాఫ్ ఇస్తారు. అయితే సార్ వచ్చిన తర్వాత చెప్తామండి అని చెప్పేసి పెట్టేశారు. తర్వాత నేను 2-3 సార్లు ట్రై చేస్తే ఆన్సర్ రాలేదు. సరే అని చెప్పేసి నేను దాన్ని ఊరుకున్నాను. ఈలోపు సార్ ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ మీ పేరు కొండలరావు అని అడిగారు. అడిగినంటే అవును సార్ అన్నాను. ఎవరు మీరు అన్నాను. సరే ఇలా భావనారాయ్ చైర్మన్ అండి అని చెప్పారు. సార్ చెప్పండి సార్ అన్నా. ఏంటండి మీరు ఏ ఊరు ఏంటి అని అన్ని అడ్రస్ తీసుకొని నేను రేపు మార్నింగే బయలుదేరి మీ ఇంటికి వస్తున్నాను, మీ షాప్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి ఇమీడియట్గా విజయవాడ నుంచి అది నైటే బయలుదేరిపోయి వచ్చారు సార్. నేను తిరుపతిలో ఉన్నాను ఆ రోజు. వెంటనే నేను మరుసటి రోజు తిరుపతి నుంచి వచ్చి 11 గంటలకు వచ్చిన తర్వాత సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్ వెంటనే ఇమీడియట్గా వచ్చి ఈ షాప్ తాలూకా ఇంట్లో గొడవ తాలూకా ధాన్యం అన్నీ చూసిన తర్వాత మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది దీని సప్లై మీద, అది మీకే ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నానండి. ఈ 3 జిల్లాలకి మీరు సూపర్ స్టాకిస్ట్గా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. సరే సార్ అని చెప్పేసి నేను ఓకే అన్నాను. పెందుర్తి చిన్నముష్టివాడ అంబేద్కర్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పలుగు పారలతో పెకిలించి ధ్వంసం చేసేందుకు యత్నించిన రెవెన్యూ సిబ్బంది, అందుకు దిశానిర్దేశం చేసిన ఆర్డీఓ శ్రీలేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు కలెక్టరేట్ ఎదుట ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు నిరసన తెలిపారు.
వారికి మద్దతుగా కొన్ని దళిత సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ సంబంధిత అంబేద్కర్ విగ్రహం ఉన్న స్థలంపై కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో రెవెన్యూ అధికారులు ఆ విగ్రహాన్ని ఏ విధంగా తొలగించేందుకు పూనుకున్నారో చెప్పాలన్నారు. అలాగే గత 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన విగ్రహాన్ని తొలగించకుండా అక్కడి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ భూమిలో భూ యజమానిని అని చెప్పుకుంటున్న చందక శ్రీకృష్ణకు స్థలాన్ని కేటాయించాలని సూచించారు. అప్పటి ఉడా తప్పిదమో లేక చందక శ్రీకృష్ణ తప్పిదమో కానీ వారంతా అంబేద్కర్ విగ్రహంపై కక్ష కట్టినట్టు వ్యవహరించడం అత్యంత దారుణమైన సంఘటనగా పరిగణలోకి తీసుకొని విగ్రహ ధ్వంసానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే తమపై అసత్య ఆరోపణలు చేసిన చందక శ్రీకృష్ణ ఆధారాలను చూపించాలని, లేకుంటే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీసుకోవాలని చెప్పేసి అట్లా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ని, అదేవిధంగా అంబేద్కర్ నగర్ సంబంధించిన సెక్రటరీ ఇందిరాని పార్టీగా చేసి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఆయన దాని మీద కలెక్టర్ గారికి ఇంటీరియం ఆర్డర్ కోసం వేసుకున్నారు. కలెక్టర్ గారిని దాని మీద చూసి ఆర్డర్ ఇమ్మన్నారు. అదే అంతే ఇంటీరియం సంబంధించింది. కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం కోసం గ్రౌండ్ రిపోర్ట్ కోసం తహసీల్దార్ గారికి పంపారు. తహసీల్దార్ గారు ఇదే సంబంధించిన కేసు విషయంలో ఆయన మొత్తం కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి గ్రౌండ్ రిపోర్ట్ పంపించారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. ఆయన స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారంటే ఇది 2021లో పెట్టబడిన విగ్రహం కాదు, 15 సంవత్సరాల క్రితం నాడు ఆ రోజు గయాలుగా ఉంది. ఆ భూమి 164 సర్వే నంబర్ కలిగిన భూమి ప్రభుత్వ భూమి గయాలుగా ఉన్నప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరో పెట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తించి అక్కడ ప్రభుత్వ బోరింగ్ కూడా వేసింది. ఆ సబ్సిక్వెంట్ దాని తర్వాత ఈ ప్రభుత్వ భూములు ఏదైతే 17 ఎకరాల పైగా చిరుకుగా ఉండే ప్రభుత్వ భూమిని అంతా కూడా 164 సర్వే నెంబర్ అంతా కూడా ఉడాకి ప్రభుత్వం కేటాయించింది. ఉడా చూసుకోకుండా లేఅవుట్లు వేసింది అంతవరకు చెప్పారు ఆయన. మేము చెప్తుంది ఏమిటంటే ఆయన ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. అది రీసెంట్గా ఆయన ఇచ్చిన 2021 ఇచ్చిన ఫీల్డ్ రిపోర్టు. దాన్ని పక్కన పెట్టి ఆ ఫీల్డ్ రిపోర్టు ప్రకారం కోర్టు వాళ్ళకి తప్పది. ఆయన ఏదైతే చెప్తున్నాడో ఏంటి అంబేద్కర్ విగ్రహం తన స్థలంలో పెట్టబడిందని కాదు, అంబేద్కర్ విగ్రహం ఉన్న స్థలాన్ని చూసుకోకుండా ఉడా లేఅవుట్ వేసింది, ఫ్లాట్ వేసింది. అంబేద్కర్ విగ్రహం చూసుకోకుండా ఈయన కొనుక్కొని ఎవరినో బదనాం చేస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని పలుగులతో పొడిచి పారలతో పొడిచి ధ్వంసం చేస్తుంటే ఎవరు పట్టనట్టు ఊరుకోవడం అనేది చాలా అన్యాయం. నిజంగా అదే అతని స్థలమే అయితే అధికార పక్షంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది నాది, నేను కొనుక్కున్నాను, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది, అది మేము పెట్టింది కాదు, అక్కడ మహిళలు ఆ స్థలాన్ని ఆక్రమించారు, ఆ మహిళలు అక్కడ డబ్బులు అడిగారు, దాన్ని మేము ఇవ్వమన్నామని ఇలాగ వాళ్ళ విగ్రహాన్ని పెట్టారు అని అనే మాట చాలా దుర్మార్గమైంది, చాలా అన్యాయమైంది. ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఆడితే చాలా సీరియస్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందండి. అనేక సంవత్సరాల నుంచి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది. అక్కడ లోపల ఉండే అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. మేము కొంతమంది డబ్బుకి అమ్ముడుపడిపోయి అక్కడ పాకలు వేసి ఆ పాకలు తీయకుండా ఉండడం కోసమని అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని అక్కడ విగ్రహాన్ని పెట్టి బోరింగ్ వేశారండి. ఆ తర్వాత మళ్ళా ఆ స్థలాలన్నీ పాకలన్నీ ప్రభుత్వం వాళ్ళు తీసేస్తే అక్కడ విగ్రహం ఉండిపోయింది, బోరింగ్ ఉండిపోయింది. మా మీద అక్కడ నివాసం ఉన్న వాళ్ళ మీద దుశ్చర్యలు పాల్గొని అక్కడ ఉన్న వాళ్ళు ఆ కాలనీ వాసులు అంబేద్కర్ ముక్కలు కోసేశారు, అంబేద్కర్ చెవులు కోసారు అని కంప్లైంట్లు పెట్టి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశారండి. చేస్తే మళ్ళా మేము దాన్ని అయ్యో పాకలు తీసినందుకు అంబేద్కర్ని ఏమీ లేకుండా అలా వదిలేస్తున్నారని మళ్ళా దాన్ని పునర్నిర్మాణం చేస్తూ అదే ముక్కులు చెవులు అన్నీ మళ్ళీ శుభ్రం చేసి ప్రతి సంవత్సరం మేము అంబేద్కర్ వర్ధంతి జయంతులు మేము చేస్తుంటే దాని మీద బురద జల్లుతూ ఈ దళారులు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు అడిగారు, డబ్బులు ఇవ్వనందుకు ఎంత ఇదండి. హైకోర్టులో అతను కోర్టులో కేసు వేసాడు. వేసినప్పుడు ఏమన్నాడు, 5 లక్షలు నాకు అక్కడ డిమాండ్ చేశారు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇలాంటి దళారులు అందరి మాటలు తీసుకొని 25 లక్షలు అడిగారని అడుగుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేసిన వాళ్ళం మేము. మహిళా హక్కుల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు. ఆయన మీద దీంతో మేము ఆ బొమ్మను మేము నిలబెట్టితే అది దళారులు దాన్ని ఎరగొట్టాలని చూస్తే దాన్ని మేము కాపాడుతూ మేము వస్తే మేము ఒక అవినీతి పరులాగా ప్రచారం చేస్తున్న వారిపై సీరియస్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం దశ దిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు, ప్రజాప్రతినిధులకు అధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం. బియ్యం సరఫరా చేసే వాహనాల తనిఖీకి విశాఖలో 3 అంతర్గత చెక్ పోస్టులు, ఎన్ఫోర్స్మెంట్ పటిష్టంగా అమలు చేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.
ముదురుతున్న చిన్న ముషిడివాడ అంబేద్కర్ విగ్రహ తొలగింపు వ్యవహారం. నేడు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి GTV న్యూస్. నమస్తే.